श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अतः नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः। 9వ అధ్యాయము 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యః చింతయంతః మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. ఇక్కడ పద విభజన చూడండి. ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారు? క్రితం శ్లోకంలో స్వర్గలోకాలకు వెళ్ళిన పుణ్యము విచ్ఛిన్నమైపోయింది, అంటే పుణ్యమున అయిపోయింది. పుణ్యం ఇది మళ్ళీ భూలోకానికి మనుష్యలోకానికి రావాల్సిందే అని క్రితం శ్లోకంలో చెప్పి, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఏ అనన్యయ అంటే అనన్య భక్తులైన ఏ పురుషులు. చూడండి, అనన్యము అంటే అసిధార అంటారు. అనన్యము ఇంకా మరొకటి లేకుండా ఎప్పటికీ నన్నే భజించేవాడు, ఇంకొక దాని మీదకి దేని మీదకి వెళ్లకుండా ఉండటం అనన్య భక్తి అంటే. చూడండి, అనన్య భక్తి అన్నది చెప్తారు మనకు బోల్డని ఉదాహరణ చెప్తారు. నూనె ధారలాగానని అంటే ఇంకెక్కడ గ్యాప్ లేకుండా పరమాత్మ. అది అసలు ఎలా సాధ్యమైంది? ఈ అనన్య భక్తి అనేది కుదుర్చుకోవడము చాలా కష్టమే కదా. అంటే పరమాత్మని తెలుసుకున్నవాడు మాత్రమే అనన్య భక్తితో ఉండగలుగుతాడు. అంటే పరమాత్మ బ్రహ్మజ్ఞానం అనేది ఇక్కడ ముఖ్యము. అంటే అది ఇంకా మనకి వస్తూ ఉంది. ఇది గుహ్యమైన విద్య కాబట్టి మనకి అలా గుప్తంగా చెప్తున్నారనమాట. అయితే మాం అంటే పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము చింతించుతూ ఉన్నవారై చింతయంత అంటే చూడండి, ఇక్కడ నేనే పరమేశ్వరుణ్ణి అని చెప్పేసి భగవాను వాచగా చెప్తూ ఆ పరమేశ్వరుడైనటువంటి నన్ను గుర్తించిన వాడికి మాత్రమే ఈ అనన్య భక్తి స్థిరంగా ఉంటుంది. అదే నిరంతరం చింతించటం. అలాగే పర్యుపాసతే అంటే నిష్కామ భావముతో సేవిస్తారు. చూడండి, ఇక్కడ మనము ఎక్కడైనా మనము నిష్కామ భావంతో సేవిస్తున్నామా పరమాత్మని? ఏదో ఒక కామాలు అంటే కోరికలతో మాత్రమే మనం పరమాత్మని ఆరాధిస్తున్నాం, కానీ నిష్కామంగా మనం చేయటంలా. ఇప్పుడు మరి నేను చేయటం లేదంటే చేసేవాళ్ళు ఉన్నారు, కాదని కాదు. ఆ నిష్కామ భావంతో సేవిస్తే మాత్రమే నేను నీకు అనుకూలం, నీకు దొరుకుతాను. కోరికలతో ఉంటే తప్పేం లేదు, కోరికలతో చేయండి, కోరికలు తీరుతూ ఉంటాయి. ముందటి శ్లోకంలో చెప్పినట్టు ఆ కోరికల ద్వారా స్వర్గానికి వెళ్ళడం, తిరిగి రావడం మాత్రమే జరిగిద్ది. అలాంటి నిష్కామ భావంతో సేవిస్తారు. నిత్యాభిహి నిరంతరము నన్నే అంటే ఇప్పుడు ఇంకా నిరంతరము నన్నే అంటున్నాడు. ఇక్కడ నిరంతరము నన్నే అంటే మరి మనము మామూలుగా చూడాలి అంటే ఇంకొక దేవుణ్ణి పూజిస్తామనా, లేకపోతే ఇంకొక దేవతను పూజిస్తామనా, లేకుంటే ఇంకో మతంలోకి వెళ్తామా, ఏం చేస్తామా? తనని కాకుండా నిరంతరము నన్నే అంటే ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని నిరంతరము నాయందే మనసు నిలిపితే అంటే అట్లాగా చింతించినట్టు పురుషుల యోగక్షేమాలను నేనే స్వయముగా వహిస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమిటి ఇస్తానంటున్నాడు? ఇక్కడ మరేమో నిష్కామ భావంతో చేయమంటున్నాడు. మళ్ళీ మీ అలాంటి వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను అంటున్నాడు. అంటే మనం కోరిక లేకుండా చేసినా తను మన యోగక్షేమాలు. ఇక్కడ యోగక్షేమాలు అంటే ఏంటి? అప్రాప్త వస్తువుని యోగము అంటే మనకి లేనిదాన్ని అంటే లేకుండా ఉన్నది కాదు, మనము తెలుసుకోలేక పొందలేని దాన్ని పొందితే యోగము అంటున్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు పరమాత్మనితో మనం చూడండి, ప్రతి అధ్యాయంలో యోగము స్టార్టింగే విషాద యోగము. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది రాజవిద్య రాజగుహ్య యోగము. యోగము అనేది ప్రతి అధ్యాయంలో వస్తుంది. మరి ఈ యోగము అంటే వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తానని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఈ శ్లోకంలో వస్తుంది. ఆ యోగము అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏంటి? అప్రాప్త వస్తువుని యోగం అంటే ఇప్పటి వరకు మనకు లభించని దానిని, అంటే అది ఆల్రెడీ ఉన్నది, సృష్టిలో లేనిదేం కాదు,
ఉన్న వస్తువే ఇప్పటి వరకు మనకి దొరకల. ఇప్పుడేదో మనం దేనికోసమో ఆరాటపడి వెతుకుతూ ఉన్నాము, అది దొరికింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. అదన్నమాట ఇక్కడ అప్రాప్తి అంటే ప్రాప్తి, వస్తువుని పొందడము. అంటే ఇప్పుడు యోగం అనేది నీవు తెలుసుకోవడం, అంటే పరమాత్మనితో కూడి ఉండటమే యోగము. మరి ఆ ప్రాప్తము నీకు లభిస్తుందయ్యా అంటున్నాడు. అలాగే మరి క్షేమం అంటే ఇప్పుడు ఆల్రెడీ నీకు ఉన్నటువంటి దానిని నేనే రక్షిస్తా. ఇప్పుడు నీకు ఏదేదైతే ఉందో నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ఉన్నది. నువ్వు ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడంట సొసైటీలో, ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత సిరి సంపదలతో ఉన్నాడు, జ్ఞానంతో ఉన్నాడంటే అది ఎప్పటికీ నశించకుండా దాన్ని నేను మళ్ళీ చూస్తాను. అంటే నీకు లేని దాన్ని నేను ఇస్తాను, నువ్వు పొందవలసిన లేనిది అనకూడదు, పొందవలసిన దాన్ని ఇస్తాను, ఉన్నదాన్ని సంరక్షిస్తాను అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఈ యోగక్షేమాలు నేనే చూస్తాను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ యోగక్షేమాలు పరమాత్మే చూడడానికి మనకి కావలసిన అర్హత ఏంటి? అనన్య భక్తితో చింతన చేయడము, నిష్కామభావముతో సేవించటము. ఈ రెండు మనకు ఉన్నప్పుడు నిరంతరము ఆ పరమేశ్వరుడినే ధ్యానం చేస్తున్నప్పుడు మీ యోగక్షేమాలు నేను చూస్తానని మనకి ఒక గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు, హామీ ఇస్తున్నాడు పరమాత్మ. మరి అలాంటప్పుడు మనము ఆ పరమాత్మని అనన్యశ్చింతనగానే భావన చేద్దాము. మన యోగక్షేమాలు పరమాత్మ చూస్తాడని హరి ఓం.